శ్రీరామనవమి వచ్చేసింది అంటేనే మన ఇళ్లలో ఒక రకమైన పండగ వాతావరణం, పానకం, వడపప్పు గుమగుమలు, పూజలు, అబ్బో భలే సందడిగా ఉంటుంది కదా. కాని ఒక్క నిమిషం, ఈ ఆచారాలు, ఈ వేడుకల వెనుక అసల విషయమేంటి? మనం ఎంతో భక్తితో పూజించే ఆ శ్రీరాముడంటే ఎవరు? ఆయన అసలు తత్వమేంటి? ఈసారి మనం పండుగ ఎలా చేసుకోవాలి అనేదానికి మించి అసలా శ్రీరాముడి గొప్పతనాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన ఈ ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా రామనవమి అంటే ఏంటో క్లుప్తంగా చూద్దాం. ఆ తర్వాత అసలు శ్రీరాముడు ఎవరు అనే మూలంలోకి వెళ్దాం. ఆయన్ని మర్యాదా పురుషోత్తముడు అని ఎందుకంటారు? ఆయనలోని దైవత్వం ఎంత గొప్పది? ఇలా అన్నీ తెలుసుకున్నాక మనం చేసే పండుగకి, పూజలకి అసలైన అర్థమేంటో మనకే తెలుస్తుంది. సరే మరి ఇక మొదలు పెడదామా? రామనవమి ఒక పరిచయం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. చైత్రమాసంలో, వసంత ఋతువులో మనం శ్రీరాముడి పుట్టినరోజుని పండుగలా చేసుకుంటాం. శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా రాముడు జన్మించిన రోజుది. చాలా సింపుల్ కదా. అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. సరే, దేవుడు పుట్టినరోజు చేసుకుంటున్నాం, బాగుంది. కాని మనం అంతగా ఆరాధించే ఆ రాముడిలో ఉన్న గొప్పతనమేంటి? ఏ ప్రత్యేకత ఉందాయనలో? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితేనే మనం చేసుకునే పండుగకి అసలు సిసలైన సార్థకత. ఇప్పుడు ఆ కీలకమైన ప్రశ్నకు వద్దాం. అసలు శ్రీరాముడు ఎవరు? కేవలం అయోధ్యను పాలించిన ఒక గొప్ప రాజు మాత్రమేనా? లేకపోతే అంతకు మించిన తత్వమా? ఇక్కడ చాలా లోతైన విషయముంది. జాగ్రత్తగా వినండి. మన శాస్త్రాల ప్రకారం రామ అనే పేరుకు అర్థం పరమానందం, అంటే ఎప్పటికీ తరగని ఆనందం. ఇది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు. ఇది 2 స్థితుల్ని సూచిస్తోంది. 1 రూపం లేని విశ్వమంతా నిండి ఉన్న బ్రహ్మతత్వం. 2 రూపంతో, గుణాలతో మనం మనసారా కొలిచే ఈశ్వరతత్వం. అంటే రాముడు ఈ సృష్టికి మూలమైన శక్తి, అదే సమయంలో మనం ప్రేమతో కొలిచే దైవం కూడా. ఈ విషయాన్నే ముక్తికోపనిషత్తులో ఈ శ్లోకం ఎంత అద్భుతంగా చెప్పిందో చూడండి. ఓ రామా, నువ్వే ఆ పరమాత్మవి, నువ్వే సత్ చిత్ ఆనంద స్వరూపుడవు అని స్పష్టంగా చెప్తోంది. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే, రాముడు కేవలం ఒక అవతార పురుషుడు కాదు, ఈ విశ్వానికి ఆధారమైన పరబ్రహ్మ స్వరూపమే ఆయన. ఓకే, రాముడి పరమాత్మ స్వరూపం ఒక ఎత్తు అయితే, ఆయనీ భూమి మీద మనలాగే ఒక మనిషిగా జీవించిన విధానం మరో ఎత్తు. అదే ఆయన్ను మర్యాదా పురుషోత్తముడిగా నిలబెట్టింది. ఇప్పుడు ఆ కోణమేంటో చూద్దాం. మర్యాదా పురుషోత్తముడు ఈ పదంలోనే ఎంత బరువుందో కదా. అంటే ధర్మం యొక్క హద్దుల్ని, అంటే నియమాల్ని గౌరవిస్తూ జీవించే పురుషులలో అత్యుత్తముడు అనే అర్థం. ఆయన కేవలం మాటలు చెప్పి వదిలేలేదు. సత్యానికి, నైతికతకు, ఒక ఆదర్శ ప్రవర్తనకు తానే ఒక నిలువుటద్దంలా బతికి చూపించాడు. రాముడు ఏ పాత్ర తీసుకున్నా దానికే ఒక కొత్త అర్థాన్నిచ్చారు. తండ్రికిచ్చిన మాటకోసం రాజ్యాన్ని వదిలేసిన ఆదర్శ కుమారుడు, తన భార్య ఒక్కరే తన లోకం అని నమ్మి సముద్రాన్నే దాటిన ఆదర్శ భర్త, ఇక అన్నింటికీ మించి ఒక సామాన్య చాకలివాని మాటకోసం తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే భార్యనే వదులుకున్న ఆదర్శ రాజు. ప్రతి పాత్రలోనూ పరిపూర్ణుడు. వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పిన ఈ ఒక్క మాట చాలు రాముని వ్యక్తిత్వం మొత్తం అర్థమైపోతుంది. రామో విగ్రహవాన్ ధర్మః అంటే రాముడు ధర్మానికి నడిచొచ్చిన రూపం. ఆయన ధర్మాన్ని పాటించాడు అనడం కన్నా ధర్మమే రాముడి రూపంలో నడిచింది అనడం ఇంకా కరెక్టేనో. మనిషిగా ఎంత ఆదర్శంగా నిలిచిన రామునిలో ఉన్న ఆ అసలైన దైవత్వాన్ని, ఆయన పరాత్పర స్వరూపాన్ని మన శాస్త్రాలు ఎలా వర్ణించాయో ఇప్పుడు చూద్దాం. మనం ఇందాక అనుకున్నాం కదా, వేదాంతంలో 2 ముఖ్యమైన భావనలున్నాయని. ఒకటి బ్రహ్మం, అంటే రూపం లేని అంతటా నిండి ఉన్న చైతన్యం. రెండవది ఈశ్వరుడు, అంటే మనం పూజించే, ఆరాధించే ఒక రూపంతో ఉన్న దేవుడు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, రాముడు ఈ రెండూనూ, ఇంకా చెప్పాలంటే ఈ రెండింటినీ తనలో ఇముడ్చుకున్న పరిపూర్ణతత్వమాయనది. ఇది మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. అగస్త్య సంహిత లాంటి ప్రాచీన గ్రంథాల ప్రకారం మనం వినే దశావతారాలే కాదు, అసలు ఈ సృష్టిలోని సకల అవతారాలకు మూలపురుషుడు శ్రీరాముడే. ఆయన నుండే మిగిలిన అవతారాలన్నీ వచ్చాయని వాటి సారాంశం. ఈ భావనకు స్కంధపురాణంలోని ఈ శ్లోకమొక శిఖరం లాంటిది. ఈ లోకాలను సృష్టించి, కాపాడి, లయం చేసే బ్రహ్మ,
విష్ణు మహేశ్వరులు కూడా ఆ శ్రీరాముని అంశలేనని ఇది ఘోషిస్తోంది. ఆలోచించండి, రాముని దైవస్వరూపం ఎంత ఉన్నతమైనదో. ఇంత మహోన్నతమైన శ్రీరాముని గురించి తెలుసుకున్నాక మరి ఆయన పట్ల మన భక్తిని, మన ప్రేమను ఎలా చూపించాలి? అక్కడే వస్తాయి మన పండుగ ఆచారాలు. ఇప్పుడు వాటి వెనుక ఉన్న అసలైన భావన మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మనం చేసే ప్రతి పనికి ఓ అర్థముంది. ఉపవాసం అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు, మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని ఆత్మపరిశీలన చేసుకోవడం. రామాయణం చదివినప్పుడు ఆయన గుణాలను మనసులోకి తీసుకుంటాం. భజనలు పాడుతున్నప్పుడు మన భక్తిని వ్యక్తపరుస్తాం. పానకం, వడపప్పు కేవలం నైవేద్యాలు కావు, ఆ స్వామికి మన ప్రేమను, కృతజ్ఞతను తెలుపుకునే మార్గాలవి. సరే, పూజలు చేశాం, నైవేద్యాలు పెట్టాం, అన్నీ బానే ఉన్నాయి. కాని అసలు సిసలైన వేడుకంటే ఏంటి? నిజమైన పండుగ ఎక్కడుంది? బహుశా ఈ మొత్తం విశ్లేషణలోనూ ఇదే అత్యంత ముఖ్యమైన మాట. నిజమైన రామనవమి వేడుక మనం బయట చేసే అలంకరణలోనో ఆర్భాటంలానో లేదు. అది శ్రీరాముని గుణాలైన సత్యం, ధర్మం, కరుణ, పట్టుదల లాంటి వాటిని అర్థం చేసుకుని వాటిని మన ప్రవర్తనలోకి, మన వ్యక్తిత్వంలోకి ఆహ్వానించడంలో ఉంది. రామాయణంలోని ఈ ఒక్క వాక్యం చూడండి, రాముడి వ్యక్తిత్వానికి ఎంత గొప్ప ఉదాహరణో. తనకు హాని చేసిన వారి పట్లగూడా కరుణ చూపడమే ఉత్తముల లక్షణం అని ఆయన జీవితం మనకు నేర్పుతోంది. మనం ఆయనలోని ఇలాంటి ఒక్క గుణాన్ని మన జీవితంలోకి తెచ్చుకోగలిగినా ఆ రోజే మనకు నిజమైన పండుగ. అందుకే ఈ శ్రీరామనవమి రోజున పూజలతో పాటు మనలో మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఆ ఆదర్శపురుషుడైన శ్రీరాముని జీవితం నుండి ఏ ఒక గుణాన్ని ఈరోజు మనం మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. ఆయన సత్యసంధతనా, ధర్మనిరతినా, లేక శత్రువునైనా క్షమించే కరుణ? ఒక్కసారి ఆలోచించండి. మనం తీసుకునే ఆ ఒక్క నిర్ణయమే మనం జరుపుకునే అసలైన, సార్థకమైన శ్రీరామనవమి.